నామినేషన్స్ అనేది కంటిన్యూ అయ్యాయి. మెయిన్‌గా వచ్చేసి ఒక 2-3 టాపిక్స్ మీద నామినేషన్స్ అన్నీ తిరిగాయి అనిపించింది. ఒకటొచ్చేసి ఆ ఎగ్ టాపిక్. అదే మనం డిస్కస్ చేసినట్టు బర్నీ తనుజ ఆ రోజు చెప్పకపోవడం అది మెయిన్ కారణం అనిపించింది. ఓనర్స్ వచ్చేసి అందరూ బర్నీని నామినేట్ చేశారు. సో 6 ఓట్స్ పడ్డాయి బర్నీ నామినేషన్‌కి. అండ్ బర్నీ వచ్చేసి నన్ను టార్గెట్ చేస్తున్నారు మీరందరూ అని అన్నారు. కానీ నిన్నెవరు టార్గెట్ చేస్తున్నారు బేసికల్‌గా? నువ్వు చేసిన తప్పుకే కదా టార్గెట్ చేసేది. ఆ మాత్రం తెలియకుండా బర్నీ అట్లా నన్ను టార్గెట్ చేస్తున్నారని ఆడియన్స్‌కి అనిపివ్వాలని ఆ మాట అన్నట్టు అనిపించింది నాకు. బర్నీ ప్లేయింగ్ డబుల్ స్టాండర్డ్ గేమ్ అని నాకు ఫస్ట్ నుంచే అనిపిస్తుంది. ఇప్పుడు కూడా నేను ఐ బిలీవ్ ఇన్ దట్. మీకు కూడా ఏమనిపిస్తుందో కామెంట్ బాక్స్‌లో చెప్పండి. అండ్ ఇంకొక ఎక్కువ నామినేషన్స్ పడ్డాయి హరీష్‌కి. హరీష్ గారు లైక్ ఫుడ్ తినకపోవడం, మీరు గివ్ అప్ ఇచ్చేసారు అని, అట్లా డిఫరెంట్ రీజన్స్ లైక్ మీరు అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదని, ఇలాంటి రీజన్స్తోని హరీష్‌కి 4 నామినేషన్స్ పడ్డాయి. సో ఈ హరీష్ కూడా చాలా ఆర్గ్యుమెంట్ చేశాడు ఇవాళ ఇమ్మాన్యుయల్‌తోని మళ్ళీ అదే రెడ్ ఫ్లవర్ గుండంగుల్ టాపిక్ వచ్చింది. బేసికల్‌గా నాకు ఏమనిపిస్తుందంటే హరీష్ విషయంలో వీళ్ళందరూ కావాలని ఓవర్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఈవెన్ ఇమాన్యుయల్ నేను కొన్ని క్లిప్స్ చూసాననమాట. ఎప్పుడైతే ఈ గుండంకులని ఒక్కసారి అనలేదు, ఒక 3-4 టైమ్స్ అనడం వల్ల అతను ట్రిగర్ అయ్యాడేమో. బట్ ఆ రోజు అంటే అతను ట్రిగర్ అవ్వడం తప్పని అనట్లేదు. బట్ అది ట్రిగర్ అయ్యే సిచ్యువేషన్ అయింది అన్నాడు. ఇంకోటి వచ్చేసి ఈ అమ్మాయిని డిస్రెస్పెక్ట్ చేస్తున్నాడు అనే టాపిక్. ఆ విషయంలో నేను కంప్లీట్లీ డిసగ్రీ విత్ ఎవ్రీవన్ అనమాట. హరీష్ అన్నది ఎట్లా అంటే ఇమాన్యుయల్ అమ్మాయిలతో మాట్లాడుతా అన్నందుకు ఈయన ఏమన్నాడు, నేను ఇన్ని రోజులు అబ్బాయితో మాట్లాడాను అనుకున్నాను, బట్ అమ్మాయితో మాట్లాడాను అని ఇమాన్యుయల్ స్టేట్మెంటే మళ్ళీ రీఫ్రెష్ చేసుకుని చెప్పాడు అంతే. బట్ ఏం చేశాడు బిగ్ బాస్, ఏం చేశాడంటే తెలియకల్గా మొత్తం హరీష్ మీదకి ఫోకస్ చేశాడు అనమాట. సండే ఎపిసోడ్, సాటర్డే ఎపిసోడ్ అసలు చాలా టాపిక్స్ ఉన్నాయి మాట్లాడడానికి. నాకు సార్ ఏం మాట్లాడకుండా దీన్నే ఫోకస్ చేయడం అనేది నాకు అసలు నచ్చలేదు. కంప్లీట్గా హరీష్ని టార్గెట్ చేసి, హరీష్ని సెంటర్ చేసి మేబీ అతనికి హెల్ప్ అవ్వచ్చు. లెట్స్ సీ అసలు అది ఎక్కడ దాకా వస్తుంది అనేసి. నెక్స్ట్ ఫ్లోరా గారిని కూడా ఎక్కువ నామినేషన్స్ పడ్డాయి. ఆ ఫ్లోరాకి వచ్చేసి ఆ డస్ట్బిన్ గురించి లైక్ క్లాత్స్ ముట్టుకోను నేను ఆ విషయంలోనే ఎక్కువ నామినేషన్స్ పడ్డాయి. అసలు వేరే వాళ్ళకి నామినేషన్స్ పాయింట్ దొరికినట్టున్నాయి, దొరికిన వాళ్ళనే వేసుకున్నారు. అవే నామినేషన్స్ కంటిన్యూస్గా పడ్డాయి ఫ్లోరా కూడా. ఇక మిగతా అన్ని చిన్న నామినేషన్ పాయింట్స్ పడ్డాయి. నెక్స్ట్ అసలు టాపిక్ అంతా సంజన చేయబట్టే అయింది, కానీ ఏదో క్యాప్టెన్ అవ్వడం వల్ల సంజన బ్రతికిపోయింది అనిపించింది నాకైతే. నెక్స్ట్ సంజనకు కూడా ఒక సూపర్ పవర్ ఇచ్చారు బిగ్ బాస్. అది వచ్చేసి సుమన్ శెట్టి నామినేట్ చేయడం. సుమన్ శెట్టి వచ్చేసి ఈ హౌస్ లో 8 మెంబర్స్ ఉన్నారా అని అన్నాడు కదా అప్పుడు మనకు ఎపిసోడ్ లో. సో ఆ విషయం మీదనే సంజన నామినేట్ చేసింది. కానీ ఇక్కడ నాకు సంజన చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించింది అనిపించింది. లైక్ పవర్ అవన్నీ చూపించింది అనిపించింది. అప్పుడు ఆయన వచ్చి నిల్చున్నాడు, అప్పుడు కలర్ బూస్ట్ అయిపోద్ది కదా, మీరు సైలెంట్ గా నిల్చుంటే వస్తాను అది ఇది అని చాలా కావాలని ట్రిగర్ చేస్తుంది అనిపిస్తుంది సంజన గేమే ఇది ట్రిగర్ చేయడం. కానీ ఏదో ఒక రోజు బ్యాక్ ఫైర్ అవుతుంది, సంజన బుక్ అవుతుంది నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు చెప్పండి. అండ్ మనీష్ కి, పవన్ కి అండ్ ప్రియా కూడా నామినేషన్స్ పడ్డాయి డిఫరెంట్ రీజన్స్ తోని. వాళ్ళు కూడా నామినేషన్స్ లో ఉన్నారు. మీకు నచ్చిన వాళ్ళకి ఓట్ చేయండి.